హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మలై కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎగ్లెస్ మలై కేక్ అండి. దీంట్లో ఎగ్ యూజ్ చేయం మనము. ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా స్పాంజీగా జ్యూసీగా ఉంటుంది ఈ కేక్. ఇది ఇంగ్రీడియంట్స్ ఏంటి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. So let's get into the video. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదా వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ పౌడర్ షుగర్, గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి దీంట్లోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకొని బాగా జల్లించుకోవాలి. సో దట్ ఏంటంటే ఇవన్నీ చక్కగా కలుస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఏమైనా షుగర్ క్రిస్టల్స్ ఏమైనా ఉంటే ఆ జల్లిట్లో ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎంత వేసుకుంటే అంత క్వాంటిటీ కర్డ్ వేసుకోవాలి. సో 1/2 కప్ కర్డ్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 100 ml మిల్క్ తీసుకొని అవి కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమి ఉండలు కానీ ఏమి లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా స్పూన్ తోటి చూస్తే అలా జారుడుగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకుని మైదాతోటి డస్ట్ చేసుకున్నాను. ఈ డస్ట్ చేసుకున్న ఈ ప్యాన్లోకి మనం ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకుని నెక్స్ట్ దాన్ని వేసుకున్న మిక్చర్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ అంతా ఏమి లేకుండా, ఎయిర్ బబుల్స్ మధ్యలో ఏమీ లేకోకుండా ఉండాలి. సో అందుకని చక్కగా ట్యాప్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్టీల్ వైర్ స్టాండ్ లాంటిది తీసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes దీన్ని ముందు హీట్ చేసుకున్నాం. 5 minutes ప్రీ హీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కేక్ బ్యాటర్ పెట్టుకున్న టిన్ ఉంది కదా, వేసుకుని పెట్టుకున్న టిన్, ఆ కేక్ బ్యాటర్ టిన్ని ప్లేస్ చేసుకొని మూతతోటి కవర్ చేసేసి ఒక 35 to 40 minutes మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసేసుకోవాలి. ఈ కేక్ బేక్ అయ్యే లోపు మనం మలై ప్రిపేర్ చేసుకున్నాము. పక్కన స్టవ్ మీద నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్లో 1/2 కప్ ఆఫ్ పౌడర్ షుగర్ వేసుకున్నాను. అది కరిగేంత వరకు కలుపుకొని, అది కరిగిన తర్వాత
కండెన్స్ మిల్క్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ స్వీట్నెస్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, లైక్ అంటే మీరు యాడ్ చేసుకునే షుగర్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఈ కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్టిర్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఏమంటే ఇప్పుడు మనం యాడ్ చేసిన మిల్క్ హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీకి రెడ్యూస్ అయ్యేలాగా అంతవరకు మిక్స్ చేస్తూ గ్రాడ్యువల్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాని హాఫ్ క్వాంటిటీకి రెడ్యూస్ అయిపోయింది, మన మలై తయారైపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో స్విచ్ ఆఫ్ చేసుకొని ఫ్లేమ్ రూమ్ టెంపరేచర్కి కూల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈలోపు మన కేక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇట్లా ఒక నైఫ్ ఇన్సర్ట్ చేసి చూస్తే నైఫ్ క్లియర్గా రావాలి, ఏమీ అంటుకోకుండా. సో అది కేక్ రెడీ అయిపోయినట్టు అనమాట మనకి. దాని రూమ్ టెంపరేచర్కి కూల్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా నైఫ్ తోటి స్క్రాప్ చేసేసుకోవాలి. అది టిన్ని ఆ ప్లేట్ని వదిలేస్తుంది కదా ఈజీగా, అందుకనేసి దీనిపైన ఒక గుంతగా ఉండే ప్లేట్ లాంటిది పెట్టుకొని అప్సైడ్ డౌన్ చేసేసుకోవాలి కేక్ని. తీసుకుంటే చూసారా మన కేక్ రెడీ అయిపోయింది. చాలా చక్కగా ఫ్లఫీగా కుక్ అయిపోయింది అనమాట, బేక్ అయిపోయింది కేక్. దీన్ని నేను ఫోర్క్ తోటి హోల్స్ పెడుతున్నాను. ఈ హోల్స్ ఎందుకంటే మనం ఇప్పుడు మలై వేస్తాం కదా దానిపైన, అది కేక్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట లోపలంతా, అప్పుడు మనకు అది జ్యూసీగా అయిపోతుంది. సో అందుకని ఇట్లా పోక్ చేసుకుంటున్నాను నేను మొత్తం. దీంట్లోకి ఇప్పుడు మలైలోకి నేను కొన్ని ఆల్మండ్స్, చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్, క్యాషూస్ వేస్తున్నాను. ఇక్కడ పిస్తా లేదు నా దగ్గర, పిస్తా ఉన్నవాళ్ళు పిస్తా కూడా యాడ్ చేసుకోండి. ఇదేంటంటే ముందే నేను ఎందుకు యాడ్ చేయలేదంటే క్రంచీగా ఉంటాయి, ఇప్పుడు యాడ్ చేస్తే చల్లగా అయిపోయిన తర్వాత ముందే యాడ్ చేస్తే అవి నానిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట. కొన్ని నేను తర్వాత కోసమని కొన్ని అట్టు పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు ఈ మలైని మనం కేక్ పైన వేసుకుందాం. కేక్ మొత్తం ఫస్ట్ కొద్దిగా తీసుకొని గ్రాడ్యువల్గా అంతా ఈవెన్గా వేసుకోవాలి. సో దట్ ఏంటంటే మొత్తం అంతా కేక్ పైన నీట్గా పడుతుంది, అంత కేక్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని మనకి తెలుస్తుంది అనమాట. వన్స్ అంతా వేసిన తర్వాత మిగతా మలై అంతా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇది మన మలై కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినొచ్చు, లేదు అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 to 20 minutes ఇలా మలై అంతా వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత కూల్గా ఉన్నది సేమ్ లైక్ కూల్ కేక్ లాగా ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ అప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కూల్ కేక్ లాగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. Please like, share and subscribe to my channel. Thank you for watching.